హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, మా పాప తొందరగా లేచేసింది. నేను వీడియో చేద్దామన్నప్పుడు తొందరగా లేసేది మా పాప కూడా మీకు గుడ్ మార్నింగ్ చెప్పిస్తుంది. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? ఇక్కడ చూసిరా మా పాప నేనైతే ఫోన్ పట్టుకుంటే కెమెరానే చూస్తుంది. లేవగానే మా పాపతో కొద్దిసేపు ఆడుకున్నాక తర్వాత నా పని అయితే నేను స్టార్ట్ చేస్తాను. తొందరగా లేచేసి నేనైతే ఇంట్లో పని స్టార్ట్ చేసేసిన. ఎందుకంటే మా బాబు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి నేనైతే తొందరగా లేచి ఇల్లు ఊడ్చేస్తున్నా. నాకేందో ఏమో అసలు ఫస్ట్ అయితే ఇల్లు ఊడిస్తేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకని లేవగానే నేనైతే ఇల్లు క్లీన్ చేసుకుంటా. మా బాబు స్కూల్ ఎంతో దూరం లేదు, మా ఇంటి ముందే. అయినా కానీ నాకు ఎక్కడనో పక్కనే ఉన్నా ఏం చేస్తుండో, ఏం తిన్నాడో లేదో అనే ధ్యాసనే ఉంటుంది. అసలు ఫస్ట్ టైం కదా వదిలి ఉండడము. ఇంట్లో ఉన్నప్పుడేమో కొద్దిసేపు సైలెంట్గా ఉండు అని చెప్తాను. ఇంకా అతనైతే ఒక్కసారి స్కూల్కి వెళ్ళేసరికి నాకైతే బోడిగా అనిపిస్తుంది. అసలు ఇల్లంతా సైలెంట్గా అయిపోతుంది. ఈ పిల్లలు స్కూల్కి పోతుర్రా కామెంట్ చేయండి. నవ్వుకుంటూ పోతుర్రా లేదంటే ఏడుచుకుంటూ పోతుర్రా అనేది కూడా కామెంట్ చేయండి. మా బాబు అయితే హాయిగా వెళ్తాడు. ప్లే స్కూల్ కాబట్టి మంచిగా వెళ్తుండు. ఇంకా నెక్స్ట్ ఎట్లా వెళ్తాడో తెలియదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ప్లే స్కూల్ ఆడుకోనికే కదా, మొత్తం ఆడుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు స్టడీ కూడా చేపిస్తారేమో. స్కూల్ అయితే చాలా బాగుంది. ఇక్కడనే కాబట్టి మేము దగ్గరలో ఉండాలి. మళ్ళీ పాపని ఎత్తుకొని నేను వెళ్ళి తీసుకురాలేను కాబట్టి మేమైతే పక్కనే మాట్లాడేసి మరి ఇక్కడనే మా బాబు స్కూల్ అయితే గిగ్లీ కర్బన్ ఘాట్లో ఎవరైనా ఉంటే ఆ స్కూల్లో జాయిన్ చేపియండి. చాలా బాగా చెప్తారు. టీచర్స్ కూడా చాలా మంచిగా మాట్లాడతారు. మన పిల్లల్ని చాలా దగ్గరికి తీసుకొని మరీ ఇంట్రెస్ట్ చూపించి మరీ మాట్లాడతాడు. బాబు అయితే సరిగా మాట్లాడకుంటుండే. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కొంచెం బెటర్గానే మాట్లాడుతుండు. కర్మన్ ఘాట్లో ఎవరైనా దగ్గరలో ఉంటే ఈ స్కూల్లో అయితే నేను సజెస్ట్ చేస్తాను, బాగుంది. మా బాబు అయితే లేచిండు. తర్వాత లేచినాక వెంటనే బ్రష్ చేయించిన. వీడియో తీసుకుంటున్నానంటే ఇక పైకి ఎక్కి కూర్చుంటా అంటాడు వాడు. ఎప్పుడు దోశ వేసినప్పుడల్లా కిచెన్ బండెక్కి కూర్చుంటాడు. కానీ నాకేమో చాలా భయం అవుతూ ఉంటుంది. వాడేమో వినడు. అందుకని కొద్దిగా దూరంలో కూర్చోబెట్టేసి ఒక దోశ వేసేంతసేపు మాత్రమే కూర్చోబెడతాను. తర్వాత అయితే వేసి దోశ తిను అనేసి నేను పక్కన పెట్టేస్తాను. ఇంకా ప్లేట్లో పెడితే తనే తినేస్తాడు. ఇక నెక్స్ట్ అయితే నేను మా హస్బెండ్ కోసం ఇక కర్రీ చేయాలి కదా అనేసి నేనైతే ఇక్కడ బెండకాయ కర్రీ చేద్దామన్నట్టు కర్రీ చేసుకున్నాను. నైట్ అంతా అసలు వర్షం ఫుల్ పడ్డది, అందుకనేసి కరెంట్ అయితే లేదు. అందుకని మార్నింగ్ తొందరగా లేద్దామన్నా అసలు లేవబుద్దే కాలేదు. మీ సైడ్ వర్షం పడుతుందా లేదా, ఎట్లా ఉంది, ఎండ కొడుతుందా అనేది కామెంట్ చేయండి. మా హస్బెండ్ ఇంట్లో ఉంటే మాత్రం మా బాబుని మా హస్బెండే పంపించొస్తాడు. కానీ మా హస్బెండ్కి తొందరగా డ్యూటీ ఉంది కాబట్టి ఇక ఈరోజైతే నేను పంపించాల్సి వస్తుంది. అందుకనేసి తొందరగా పంపించి వచ్చినాక నేనైతే కర్రీ స్టార్ట్ చేసిన. బెండకాయ కర్రీ ఎంత ఇష్టం, బెండకాయ కిచిడి ఎట్లా చేస్తారో తెలుసా ఫ్రెండ్స్? తెలిస్తే కామెంట్ చేయండి. మా బాబుకి పెడదాం అనుకుంటున్నా, ఎందుకంటే తను కర్రీస్ అయితే తినట్లేదు. ఇక లంచ్ బాక్స్లో ఏం పెట్టాలో నాకైతే అర్థం అవ్వట్లే. కిచిడి పెట్టినామనుకో అదేమో చాలా మంచిగా అవ్వట్లే, గట్టిగా అయిపోతుంది మధ్యాహ్నం వరకు. అందుకనేసి నేను పెసరట్టునో దోశనో ఏదో అలా పెట్టేస్తున్నాను. మీకు ఏమైనా మంచి రెసిపీ తెలిస్తే చెప్పండి. ఇక్కడైతే బెండకాయ కర్రీ స్టార్ట్ చేసేసిన. జస్ట్ ఫ్రై చేద్దాం అన్నట్టే నేను చేసిన. ఎందుకంటే కర్రీ చేసినాం అనుకో టేస్ట్ అనేది బాగుండదు. ఇక అందుకనేసి ఎప్పుడు ఫ్రైయే చేసుకుంటా. నేను ఏ కర్రీ అయినా చాలా సింపుల్గా చేసేస్తాను. అన్నీ ఈ మధ్యలో నేనైతే ఏ కర్రీలోనూ అల్లం పేస్ట్ అయితే మర్చిపోతున్నా. మ్యాక్సిమం అసలు వేస్తూనే లేను. ఎందుకంటే అల్లం పేస్ట్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా కాబట్టి నాకు గుర్తుండట్లేదు. అక్కడ ఉన్న పాటికి మాత్రం అన్నీ వేసేస్తున్నా. అసలు అల్లం పేస్టే వేయట్లే నేను. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి నాకు కామెంట్ చేయండి. ఏ వెజిటేబుల్ కర్రీ అయినా జస్ట్ 75% మాత్రమే ఉడికించుకోవాలి, లేదంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి చాలా లైట్గా ఉడికించుకోవాలి. మరీ 100% ఉడకాలన్నట్టు బ్లాక్ మాడిపోయేటట్టు అయితే చేయకూడదు. ఫ్రై అంటే ఇగో నేను చూపించిన విధంగా అయితే 75% ఉడికినట్టే. లాస్ట్కి అయితే నాకు కొత్తిమీర ఉండాలి కంపల్సరీ. ఏ కర్రీలో అయినా కొత్తిమీర అనేది నాకు చాలా ఇష్టం. నిన్న మార్నింగే తెచ్చిండు మా హస్బెండ్, చాలా ఫ్రెష్గా ఉండే, అందుకని ఎక్కువ వేసేసిన. ఇక నెక్స్ట్ అయితే మా పాపకు స్నానం చేపియాలనంటే వాటర్ అయితే హీట్ చేసేస్తున్నా. వాటర్ వేడి అయ్యేలోపు ఇక నేనైతే బట్టలు ఆరేద్దాం అన్నట్టు బయట అయితే బట్టలు ఆరేస్తున్నా. ఇక వర్షం పడుతుందా లేదా అని భయంతోనే బట్టలు ఆరేస్తున్నా. ఎందుకంటే వర్షం పడేటట్టే ఉంది. నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డది కదా, అందుకనేసి మార్నింగ్ మళ్ళీ వర్షం పడుతుందేమో అన్నట్టయితే కొద్దిగా భయం ఉండే. కానీ ఈరోజైతే బాగానే ఎండ కొట్టింది.
పిల్లల బట్టలు కదా ఆరేయడానికి ఇక్కడ ప్లేస్ లేదు, అందుకనేసి అట్లా అనిపిస్తుంది. ఇక పిల్లలు అయితే చీటికి మాటికి బట్టలు తీస్తూనే ఉంటారు కాబట్టి ఇక బట్టలు అనేది ఎక్కువ పడుతూ ఉంటాయి. అవి వారకుంటే కూడా ఇంట్లో కూడా పెద్ద ప్లేస్ అనేది లేదు, చిన్నగా ఉంది. అందుకనేసి నాకైతే ఎప్పుడప్పుడే ఆరేయాలనిపిస్తుంది. ఆ వాషింగ్ మిషన్కి కష్టాలు ఎక్కువైనట్టున్నాయి, సరిగా ఉతకట్లేదు. ఇంట్లో అంత పని చేసేలోగా మా బాబు వచ్చేస్తాడు. ఇక తర్వాత నేను ఏమైనా రాసుకుందాం అనుకున్నప్పుడు ఇక బాగా సతాయిస్తాడు. అందుకనేసి నేనైతే తొందరగా చేసేసుకుంటా పని. అయినా కానీ ఇక మన ఇంట్లో పని అవుతుందా కాదు కదా, అందుకనేసి ఇక నేనైతే కొద్దిసేపు టీవీలో ఏమైనా రైమ్స్ పెట్టేసి చూసుకో అని చెప్పేసి, లేదంటే కొద్దిసేపు ఫోన్ అయినా ఇస్తా. తర్వాత నా పనులు నేను చేసుకుంటా. చాలామంది అయితే ముగ్గురు పిల్లల్ని, ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని మరీ మంచిగా వీడియోస్ చేస్తారు. అసలు ఎట్లా చేస్తారో అబ్బా, వాళ్ళని తలుచుకుంటే నాకైతే హ్యాండ్సమ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే బాబోయ్, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే చాలా ఇల్లు ఉంటుంది అబ్బా. ఇన్స్పిరేషన్ ఎవరంటే ప్రియరాజ్ హార్ట్ఫుల్ లైఫ్ ఉంది కదా, వాళ్ళకైతే ముగ్గురు పిల్లలు. అయినా కానీ ఆమె చాలా బాగా చేసుకుంటుంది. అసలు ఆమె మొత్తం ఆమెనే చూసుకొని మంచిగా వీడియోస్ కూడా చేసుకుంటుంది. అసలు గ్రేట్ అనిపిస్తుంది ఆమెను చూస్తూ ఉంటే. ఇక మా పాపకు స్నానం చేపించి ఇక ఊయలలో అయితే వేసిన, నిద్రపోతుంది ఆమె ఎక్కువ ఏం సతాయించదు. ఇక నేనైతే పాపను పడుకోబెట్టి ఇక బాసన్లు తోమి అది 3-4 days అయింది స్టవ్ క్లీన్ చేయక, అందుకనేసి అయితే క్లీన్ చేసుకుంటున్నా. అసలు కిచెన్లో అయితే చాలా గబ్బు అయిపోతుంది. ఇప్పుడు వీడియో చేసేటప్పుడు ఒకసారి కడగాలి, లేదంటే మళ్ళీ ఇంకా వీడియో అయిపోయాక కడగాలి. ఈ మధ్యలో అయితే ఎక్కువ కడగడం అయిపోతుంది. అసలు గ్యాస్ పొయ్యి ఎక్కువ కడగొద్దంట కదా, కానీ నేను ఈ మధ్యలో అయితే ఒక 2 daysకి కడుగుతూనే ఉన్నా. కడగకుండా ఏమో గలీజ్గా అనిపిస్తుంది, కడిగితే ఏమో ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఏమో ఇక దేవుందయ అనేసి నేనైతే నీట్గా వాష్ చేసేసుకుంటున్నా. అంటే ముందు ఉన్న వాళ్ళు ఇల్లుని అయితే అంత నీట్గా ఉంచలేదు అనుకుంటా. అసలు ఏ మరకలైనా సరే పోవట్లేదు. నేను ఎంతగానో రుద్ది చేసినా కానీ, అసలు మంచిగా కడిగినా కానీ కొన్ని మరకలు అయితే అట్లే ఉండిపోతున్నాయి. ఇంకా చూడాలి. పిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఇల్లు అయితే ఎంత నీట్గా ఉంచినా కానీ నీట్గా ఉండదు. అప్పుడు మాకంటే ముందున్న వాళ్ళు అయితే పిల్లలు లేరు, ఏం లేరు, కానీ ఎందుకో ఏమో వాష్రూమ్ కానీ అంత నీట్గా ఉంచుకోలేదు అనుకుంటా. మేము ఎంత రుద్దినా కానీ అదైతే పోవట్లేదు. క్లీన్ చేసుకున్నాక అయితే బాసన్లు తోమేసిన. నాకు చాలామంది ఏమంటుర్రు అంటే, మీ హస్బెండ్ పోలీసే కదా, ఎందుకు వీడియోస్ చేస్తున్నావు, మీకు డబ్బులు బాగానే వస్తాయి కదా అని అంటుర్రు. మా హస్బెండ్ పోలీస్ అయితే డబ్బులు ఏమైనా ఎంత వస్తాయండి, 30,000 వస్తుంది, 40,000 వస్తుంది అనుకుంటాం. అయినా కానీ ఏం సరిపోతాయి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి, లోన్లని ఇదని అసలు ఏం సరిపోవు. అందుకని నా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నాక కూడా నేను వీడియోస్ చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి మేము ఏ సిచ్యువేషన్లో ఉన్నామో. ఏ జాబ్ ఉన్నా దేనిది దానికే ఉంటుంది. నాకంటూ ఏదో ఒక ఇన్కమ్ ఉండాలి కదా అనేసి నేనైతే ఈ డెసిషన్స్ అయితే తీసుకున్నా. పాప పెద్దగా అయ్యి స్కూల్కి వెళ్ళే వరకు అయితే నేను ఇంట్లోనే ఉండాలి కదా, తప్పదు కదా, నేనే చూసుకోవాలి కాబట్టి ఇక నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన. అట్లనే నేను ఖాళీగా ఏం లేను, ఇంకా బీఎడ్ కూడా చేస్తున్నా. పిల్లల్ని పెద్దగా చేసుకుంటా మన టైం మొత్తం వేస్ట్ అయిందని ఫీల్ అవ్వద్దనేసి నేను బీఎడ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నా. ఇక అట్లనే యూట్యూబ్లో ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలియదు, కానీ ఇంకా స్టార్ట్ చేయడం అయితే చేయాలి కదా, మన పని మనం చేసుకోవాలి కదా అన్నట్టు ఇక ఇంట్లో పనినే నేను చూపించుకుంటూ ఉన్నాను. ఇంట్రెస్ట్ అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కాస్త సపోర్ట్ చేయండి. మీకు ఇంత డబ్బులు వస్తుంది అంత డబ్బులు వస్తుందని కామెంట్ మాత్రం చేయకండి. ఇక లాస్ట్కి అయితే నేను సింకును కూడా క్లీన్ చేసేస్తున్నా, ట్యాప్ కూడా క్లీన్ చేసేస్తున్నా. ఎందుకంటే ఇక వాటర్ పడి అవి కూడా గలీజ్గా అవుతాయి కదా, అందుకనేసి నేనైతే సింకును కూడా క్లీన్ చేసేస్తా. ఈ సింక్ అయితే ఇక డైలీ తోమకుండా ఎట్లనో అయిపోతుంది, మనం ప్లేట్ కడగకుండా ఎట్లా అవుతుంది అన్నట్టు సేమ్ ఇది ప్లేట్ లానే ఉంటుంది అనమాట. అందుకనేసి దీన్ని అయితే డైలీ కడుగుతాను. వైట్ మరకలు అయితే పోవట్లేదు, ఇంకా చూడాలి. దానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, ఏదైనా సజెస్ట్ చేయండి, నేనైతే అది తెచ్చి వాడి మరీ క్లీన్ చేసేస్తాను. ఇక్కడ బాసన్లు అయితే అన్నీ తోమేసి నీట్గా అయితే పెట్టేసిన. ఇంట్లో పని మొత్తం అయిపోతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా, చాలా ఫ్రీగా అనిపిస్తుంది. నేనైతే అసలు బాసన్లు తోమే పని లేకుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది నాకైతే. తోమి యాస్టకు వస్తుంది. పాప లేచింది ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.